ఎలానా సౌండ్ రాని స్పీచ్ ఇద్దాం. నా పేరు బిర్రు నగేష్. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకునిగా వికలాంగుల హక్కుల పోరాట సమితిలో బాధ్యతలు తీసుకొని కొనసాగిస్తున్నా. మేము గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి నేటికి అనేక సంవత్సరాలు అయినప్పటికీ వికలాంగుల సమస్యలు ఇంతవరకు అదే విధంగా ఉంటున్నాయి కనుక అన్న అనేక ఉద్యమ రూపంలో వికలాంగుల కోసం 2007 వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వికలాంగులకు అండగా ఉంటూ వికలాంగుల పక్షం మేము మాట్లాడుతున్న గౌరవశ్రీ మందకృష్ణ మాదిగకు వికలాంగులందరూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు గత ప్రభుత్వంలో వికలాంగుల పెండింగ్ పింఛన్లని మంజూరు చేయకుండా జాప్యం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో అది గత ప్రభుత్వం వికలాంగులకు అన్యాయం చేస్తుందని రేవంత్ రెడ్డి అనేక సభలలో వికలాంగుల గురించి మాట్లాడిండు. వికలాంగులకు చాలా మోసం చేస్తుంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని. అయినా అదే మాదిరిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ వికలాంగుల మీద ఎలాంటి సమస్యలను పరిష్కరించకపోవడమే కాక వికలాంగులకు పెండింగ్ ఉన్న పింఛన్లను మంజూరు చేయక వికలాంగులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఒకటే మీకు మేము హెచ్చరిస్తున్నాం. వికలాంగులను గత ప్రభుత్వం చిన్న చూపు చూసినందుకే అధికారం కోల్పోయింది కదా, మీరు కూడా వికలాంగుల పట్ల చిన్న చూపు చూస్తే అధికారం కోల్పోక తప్పదని వికలాంగులందరం డిమాండ్ చేస్తున్నాం. మా వికలాంగుల బాధలు అనేకం. మా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్లు కానీ వికలాంగులకు జాబ్లు కానీ ఇంతవరకు ఈ వికలాంగుల మీద ఎలాంటి స్టేట్మెంట్ అనేది ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేక కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేయడం అంటే ఇంకా బాధాకరమే కదా. మీరు అన్ని డిమాండ్లు మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000 పింఛని, వృద్ధులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు ఖచ్చితంగా 4,000 పింఛన్ ఇస్తారని మీరే కదా ప్రభుత్వంలోకి రాకముందుకు, మీ ప్రభుత్వం ఏర్పడక ముందుకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన మాట నిజం కాదా? ఆ నిజాన్ని మీరు అమలు చేయడానికి బాధాకరంగా ఎందుకున్నారో అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వికలాంగుల పట్ల మీరు చిన్న చూపు చేసినట్లయితే, వికలాంగుల పట్ల మీరు చిత్తశుద్ధితో పని చేయకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏ విధంగానైతే ఓటమి పాలైనరో అదే విధంగా మీకు రాబో స్థానిక ఎన్నికలల్లా మీకు ఖచ్చితంగా వ్యతిరేకంగా వికలాంగులందరం పోరాటం చేస్తామని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే దానికి పరిష్కారంగా మేము ప్రతి పల్లెలో వికలాంగులకు జరిగే అన్యాయాన్ని తెలియపరుస్తూ మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నినాదాలు ఇచ్చుకుంటూ ప్రతి పల్లెన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖచ్చితంగా ఈ కార్యాచరణ తీసుకుంటుందని, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న ఇచ్చే కార్యాచరణలో భాగస్వామ్యం అవుతామని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు తాళపల్లి కుమారస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాల నుండి ఉద్యమ కార్యాచరణలో పాల్గొని గత ప్రభుత్వంపై ఎన్నో సార్లు దండోపదండాలు చేసి ఉద్యమాల ద్వారా వికలాంగుల పెన్షన్లు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, గత పెండింగ్ ఉన్న పెన్షన్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తా, నేను వికలాంగుల పట్ల నేను వెన్నుపూసలాగా ఉంటానని మాట ఇచ్చి మ్యానుఫ్యాక్చర్లో 4,016 రూపాయలు 6,000 రూపాయలు నేను చేస్తా అని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ వృద్ధు వితంతుల ఒంటరి మహిళలకు 2,016 రూపాయలు 4,016 రూపాయలు పెంచాలని మ్యానుఫ్యాక్చర్లో పెట్టి అక్టోబర్ నుండి ఖచ్చితంగానే అమలు పరుస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి గారు వికలాంగులను మోసం చేసి ఓటు బ్యాంక్ వేసుకొని గద్దె ఎక్కి ఈరోజు వికలాంగుల వృద్ధు వితంతులను ఒంటరి మహిళలను మర్చిపోయినటువంటి సోయి లేదా? ఆ వికలాంగులు గోసదలిగి మీ ప్రభుత్వం మధ్య ఎలక్షన్లో కూలిపోతారనేసి డిమాండ్ చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు,
గత 3 సంవత్సరాల వికలాంగులకు ఒక్కొక్క సదరం సర్టిఫికెట్లు వచ్చి పెండింగ్ పెన్షన్లు ఇప్పటి వరకు రాకపోయి నిన్న గ్రీవెన్స్ సెల్లో జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీసులో వికలాంగుడై ఆలింపూర్ పాకాల రమేష్ అన్నాడు. ఆయన పెట్రోల్ పోసుకొని చనిపోతా, నా భార్య పిల్లలు 2 ఉన్నారు, నేను నా భార్య పిల్లలకు మందు వచ్చి సస్తా అని చెప్పి కలెక్టర్ ఆఫీసులో పెట్రోల్ పోసుకోవడం జరిగింది. వికలాంగులందరూ కూడా పెండింగ్ ఉన్న పెన్షన్ మాకు వస్తలేవు, మేము రోడ్లపై మేము భిక్షాట చేసుకుంటున్నామని చెప్పుకుంటూ ప్రభుత్వం కూడా ప్రతిష్టల పని చేస్తున్నటువంటి విషయం ముందుకు వస్తున్నది. కాబట్టి ఎంబటే వికలాంగుల పట్ల వృద్ధుల పట్ల చొరవ తీసుకొని వారి పెన్షన్ కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు ఉపాధి కల్పించుకుంటూ అంత్యోదయ కార్డు కూడా మంజూరు చేయాలి. అంత్యోదయ కార్డు లేకపోయి ఒక్కొక్కరికి కుటుంబానికి 35 కిలోల బియ్యం ఇస్తే కూడా వారి జీవనోపాధి కూడా కల్పించుకోవడం జరుగుతుంది. వారి భార్య పిల్లలకు ఏదో గడుపుకొని బతుకుతున్నటువంటి విషయం ఉండేది. అదేవిధంగా సకలాంగులకు బస్సు ఫ్రీ చేసి పెట్టారు. వికలాంగులకు కూడా బస్సు ప్రయాణం ఫ్రీ పెట్టాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. సకలాంగులు ఎలాగనైనా వెళ్తారు. వికలాంగులకు పెన్షన్స్ లేకపోయి పెన్షన్ రాకపోయి ఎక్కడ ఊరు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పాలవుతున్నారు అనేది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సకలాంగులు పెళ్లి చేసుకుంటే ఇల్లు లేక కిరాయి ఇళ్లలో వండుకుంటూ వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటూ ఇల్లు కట్టించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకు కూడా ఏ విధంగా అయితే మహిళలకు రుణాలు ఇస్తున్నారో ఖచ్చితంగా వికలాంగులకు కూడా అదేవిధంగా మహిళలకు ఏ విధంగా రుణాలు ఇస్తున్నారు వికలాంగులకు కూడా అట్లా రుణాలు ఇచ్చి వారి ఇచ్చిన జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రచారం చేస్తాం. మా డిమాండ్లను పరిష్కరించకపోతే మీరు రాబోయే ఎంపీడీ సెలక్షన్లు కావచ్చు, జడ్పీడీ సెలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఖచ్చితంగా నినాదాలు ఇస్తే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మా ఓటు బ్యాంక్ మలుచుకొని ప్రభుత్వాన్ని ఏల్చున్నది కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్లు కూడా వీళ్ళు దొంగలను కూడా డిమాండ్ చేసుకుంటూ ప్రచారం చేయవలసిన బాధ్యత ఉంటుందని తక్షణమే మేము వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ విధంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చైర్మన్ గారు, మీరు వికలాంగులకు సేవాభినంగా బంధంగా ఉంటామని చెప్పుకుని మీరు మాట ఇచ్చారు. వికలాంగులకు ట్రైసైకిల్, బ్యాటరీ వ్యాన్లు ఇస్తామని మాట ఇచ్చారు. గత ప్రభుత్వాలు కూడా మాట ఇచ్చిన కొంతవరకు నెరవేర్చడం జరిగింది. ఆ పెండింగ్ ఉన్న ట్రైసైకిలే కావచ్చు, బ్యాటరీ బండ్లే కావచ్చు, చదువుకున్న విద్యార్థులకు కూడా ఖచ్చితంగా 3 వీలర్స్ వెహికల్ మంజూరు చేయాలని డిమాండ్ చేసి చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఖచ్చితంగా వికలాంగుల పట్ల మీరు మీ బాధ్యత పరకంగా వికలాంగ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ జై ఎంఆర్పీఎస్, జై విహెచ్పిఎస్.